నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులు అరెస్ట్ ₹1,00,000 విలువ గల 11.5 కేజీల గంజాయి స్వాధీనం వెల్లడించిన గంగవరం మండల సిఐ ప్రసాద్ ఈ రోజు తిరుపతిలో కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న బైక్ ర్యాలీ సంబరాల్లో పాల్గొనే సైనికులు వార్తల్లోని వివరాలు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు ముఠా సభ్యులను గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. గంగవరం సిఐ ప్రసాద్ కథనం మేరకు పలమనేరు పట్టణానికి చెందిన మోహన్, జోసెఫ్, మస్తాన్, యాంటనీలు బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద 4 గంజాయి ప్యాకెట్లలో పట్టుబడ్డారు. చిన్నూరు ఫ్లైఓవర్ వద్ద 4 గంజాయి ప్యాకెట్లతో పట్టుబడ్డారు. వారిని విచారించగా విక్రయించడానికి తీసుకువెళ్తున్నట్లు నిర్ధారించామన్నారు. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. కేసు విచారిస్తున్నామని, నిందితులకు సహకరించిన అందరినీ త్వరలోనే పట్టుకుంటామన్నారు. సీజ్ చేసిన గంజాయి 11.5 కేజీలు ఉన్నట్లు తెలిపారు. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని సిఐ ప్రసాద్ తెలిపారు. ప్రజలు కూడా గంజాయి విక్రయాలపై పోలీసులకు సమాచారాలు ఇవ్వాలని కోరారు. ఈ దినం వేకువజామున ఉదయం 6 గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారం రావడంతో చెన్నై బెంగళూరు చెన్నూరు ఫ్లైఓవర్ వద్దకు వెళ్ళడం జరిగింది. డీటీ అయిన సహనా మేడం గారు పంచాయతీల సమక్షంలో వచ్చిన తర్వాత ఒక 4 వ్యక్తులు సుమారుగా 5 ప్యాకెట్ల గంజాయి కలిగి ఉండడం జరిగింది. 5 ప్యాకెట్లు కూడా 11.5 కేజీల బరువు కలిగిన గంజాయి కలిగి ఉండడం, వాటిని మేము డీటీ గారి సమక్షంలో సీజ్ చేసి స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళ 4గురిని అరెస్ట్ చేసి వాళ్ళ పేర్లు ఎం మోహన, ఇతను కొత్తపేట పలమనేరు, అదేవిధంగా ఏ జోసఫ్, ఎస్ మస్తాన్, ఎన్న ఆంటోనీ, వీళ్ళ 4గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కోర్టుకు పంపించడం జరుగుతుంది. దీని వెయిట్ వచ్చి 11.5 కేజీలు, సుమారుగా ₹1,00,000. ఇకపైన ఎవరైనా కూడా ఇలాంటి గంజాయి తాగినా, అమ్మకానికి పాల్పడినా, విత్తనాలు వేసి గంజాయి మొక్కలను తయారు చేసి అమ్మడం చేసినా కూడా వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే దాడులు చేశాం. ఇకపైన దాడులు కొనసాగిస్తాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు తిరుపతిలో జరగబోయే కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. బైక్ ర్యాలీ సంబరాల్లో పాల్గొనే సైనికులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. దర్శన అనంతరం వీరిని మృత్యుంజయ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని తిరుపతిలో 20వ తేదీ ఉదయం 6 గంటలకు ఇస్కాన్ గుడి నుండి తారకరామ స్టేడియం వరకు మోటార్ సైకిల్ భారీ ర్యాలీ నిర్వహించనున్నామని, బెంగళూరులోని ఎంఈజీ సెంటర్, ఇండియన్ ఆర్మీలోని పురాతన ఇంజనీరింగ్ గ్రూప్లో ఒకటైన మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ దాని 244వ రైజింగ్ డే మరియు 25వ కార్గిల్ విజయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ అనుభవజ్ఞులతో కనెక్ట్ అయ్యేందుకు ఈ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో నేడు ముందుగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నామన్నారు. కార్గిల్ విజయ్ దివస్ పాక్కు భారత్ పరాక్రమం రుచి చూపిన రోజని, నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికి చిరస్మరణీయమన్నారు. ఆనాటి అమరవీరులను స్మరించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్, రమేష్ నాయక్, వినయ్, అశోక్, హవల్దార్ రాజశేఖర్ తదితర మాజీ సైనికులు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో మన సైనిక విభాగం చేపట్టిన ఒక ర్యాలీని పురస్కరించుకొని అందులో భాగంగా ఆంధ్రాలో మన తిరుపతి జిల్లాలో అయినటువంటి మహాపుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి గుడికి విచ్చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పదలుచుకుంటే భారతదేశ సైన్యంలో మెడ్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అది ఈ రోజుకి 244 సంవత్సరాలు రైజింగ్ డే పూర్తి చేసుకొని మరియు కార్గిల్లో యుద్ధ సెలబ్రేషన్లో భాగంగా ఈ ర్యాలీ చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో
అందులో భాగంగా కేరళ, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర ముఖ్యమైన భాగాల్లో అయినటువంటి మన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, రేపటి తిరుపతిలో జరగబోతుంది. అందులో భాగంగా మార్గ మధ్యంలో శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవాలని ఒక ఆశతో ఈ సైనికులందరూ ఇక్కడికి విచ్చేయడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. భారత్ మాతకి జై. నా పేరు సుబేదార్ రమేష్. నేను అమెజాన్ సెంటర్కి సంబంధించిన వాడిని. మా కోర్ ఆఫ్ ఇంజనీర్ 244 years అండ్ కార్గిల్ విజయ్ దివస్ 25 years సెలబ్రేషన్ చేసుకుంటూ మేము అమెజాన్ సెంటర్ నుంచి బెంగళూరు టు హైదరాబాద్ టు గుంటూరు టు విశాఖపట్నం టు గుంటూరు టు ఒంగోలు అండ్ రేపు తిరుపతిలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎక్సర్విస్ మ్యాన్ అండ్ విడోస్, వేర్ నారీస్ వీళ్ళకి ఏదైనా ప్రాబ్లాలు ఉంటే సాల్వ్ చేయమని మా ఇంజనీరింగ్ అమెజాన్ సెంటర్ కమాండెంట్స్ సాబ్ తరపున మమ్మల్ని ఆదేశించి పంపడం జరిగింది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ మేము సెలెక్ట్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంటే వీలైనంత వరకు మేము సాల్వ్ చేస్తూ, మా వల్ల కాకపోతే మా పై అధికారిని దగ్గరికి ఈ ప్రాబ్లమ్స్ తీసుకెళ్తున్నాం. సో దీనికి స్పాన్సర్ మా బైక్ అల్ట్రావైలెట్ F77 కంపెనీ మాకు సపోర్ట్ చేస్తూ మాకు బైక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామకు చెందిన 4 స్నేహితులు కూర్గు ట్రిప్ వెళ్తుండగా మార్గమధ్యంలో నందిగామకు చెందిన హర్ష అనే యువకుడు రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గంగవరం సిఐ ప్రసాద్ కథనం మేరకు స్పోర్ట్స్ బైక్లపై విహారయాత్రకు బయలుదేరిన స్నేహితుల బృందం బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై వైఎస్ఆర్ జంక్షన్ వద్ద వేగంగా రోడ్డు దాటుతున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నందిగామ వాసవి మార్కెట్కు చెందిన తాటి హర్ష వెంకట్ వరుణ్ మృతి చెందాడని తెలిపారు. మృతుడు వెటర్నరీ ట్రైనింగ్ లో ఉన్నట్లు సమాచారం. పోస్ట్ మార్టం నిమిత్తం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గంగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చెన్నై బెంగళూరు హైవే సుమారు వైఎస్ఆర్ విగ్రహం వద్ద 4 వ్యక్తులు విజయవాడ నుంచి కూర్గుకు పోవాలని చెప్పి, అందులో హర్ష అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా వేగము, అదే విధంగా ఆటోని చూడటం వల్ల భయపడటం వలన ఆ వేగంతో సైన్ బోర్డుని కొట్టడం, ఆ అతివేగంతో సైన్ బోర్డుని కొట్టడం వలన అక్కడికక్కడే మనిషి హెల్మెట్ కూడా పగిలిపోయింది. హర్ష అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దీని మీద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. తణుకు హైవే డిమార్ట్ వద్ద కేకేఆర్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ కు చెందిన క్లీనర్ మేలం ప్రవీణ్ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ కు చెందిన క్లీనర్ మేలం ప్రవీణ్ దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి ముక్కామల విద్యార్థులను ఎక్కించుకునేందుకు వెళ్తున్న స్కూల్ బస్సులో లిఫ్ట్ అడిగిన ప్రవీణ్ మృతి చెందాడు. బోల్తా కొట్టిన బస్సులో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. విద్యార్థులు లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తిలోని గ్రంథాలయం నందు పుస్తక ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య పాల్గొని ఈ నెల 14వ తేదీ నుంచి నేటి వరకు వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, బంగారు పతకాలు, బహుమతులను అందజేశారు. అనంతరం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారిని లావణ్య ఎంఈఓ బాలయ్యకు మరియు విశ్రాంతి ఉపాధ్యాయులకు, పాఠకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన గురించి మరియు పుస్తకముల గురించి చాలా విపులంగా విద్యార్థులకు తెలిపారు. పుస్తక ప్రదర్శన గురించి మరియు పుస్తకముల గురించి చాలా విపులంగా విద్యార్థులకు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు గాంధీజీ గ్రంథాలయంలో పుస్తక పఠనం చేయటం వల్ల ఏ విధంగా వారి భవిష్యత్తు తీర్చిదిద్దుకున్నారో అదేవిధంగా లైబ్రరీలో పుస్తక పఠనం చేసి విద్యార్థులు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. అనంతరం గ్రంథాలయ అధికారి లావణ్య మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి నిర్వహించే జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని
14వ తేదీ నుండి మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ రకాల క్రీడలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టి అందులో గెలుపొందిన వ్యక్తులకు నేడు జాతీయ 57వ గ్రంథాలయ వారోత్సవాలు చివరి రోజు శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను, బంగారు పతకాలను అందజేస్తున్నామని అన్నారు. ఈరోజు మన కాళహస్తిలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన బాలయ్య సార్ గారు, ఎంఈఓ గారు విచ్చేసి పిల్లలందరికీ వారి చేతుల మీదుగా ప్రైజెస్ ఇవ్వడం జరిగినది. నేను ముఖ్యంగా ఒక లైబ్రేరియన్ గా ఏం చెప్తున్నానంటే, మన పట్టణ ప్రజలందరూ కూడా ఈ లైబ్రరీని ఉపయోగించుకోవాలి. అంటే ఇంతకు ముందు మన గుడి ముందర మిద్దె పైన చిన్న స్థలంలో ఉన్నటువంటి లైబ్రరీని ఇప్పుడు కొత్తగా మన స్వర్ణముఖి నది ఒడ్డుకి బాయ్స్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి విశాలమైన భవనంలో లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైబ్రరీకి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుకుంటాం. ముఖ్యంగా పాఠకులు అంతకుముందు అయితే మిద్దిపైకి ఎక్కాలి, మాకు కష్టము అంటున్నారు. ఇప్పుడైతే కిందనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాఠకులు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. మనకు మామూలుగా ఈ లైబ్రరీలో కాంపిటేటివ్ బుక్స్ కానీ, తర్వాత నావల్స్ కానీ, దేవుని పుస్తకాలు కానీ, ప్రతి ఒక్క చిన్నపిల్లల పుస్తక విభాగం కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి బుక్స్ అన్ని కూడా మన లైబ్రరీలో ఉన్నాయి. దాదాపు 30,000 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మన లైబ్రరీలో చదువుకొని మెంబర్షిప్ తీసుకొని మన కాళహస్తి పట్టణంలో విజ్ఞానం సంపాదించుకోవాల్సిందిగా కోరుచున్నాను. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నేడు శ్రీకాళహస్తి గ్రేడ్ 1 గ్రంథాలయంలో ఒక వారం రోజుల పాటు అన్ని పాఠశాలల్లో ఈ గ్రంథాలయాల పైన పోటీలు నిర్వహించడం జరిగింది. వ్యాసరచనం, వక్తృత్వం పోటీలంతా కూడా నిర్వహించి విజేతలకు ఈరోజు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. అన్ని పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందుకు ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పాఠశాలలో కూడా ఈ గ్రంథాలయ పుస్తక పఠనం పైన ప్రత్యేక దృష్టి పెట్టమనేసి మనం ఉపాధ్యాయులకి తెలియజేసి ఉన్నాము. తర్వాత ఈ గ్రంథాలయాలు చక్కటి ఒక మంచి ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కూడా విద్యార్థులకు తెలియజేశాము. అదే విషయము వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా తెలియజేయమని చెప్పినాం సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గ్రంథాలయ మేడం లావణ్య మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పి ప్రభుత్వ పాఠశాల నందు కుప్పంకి చెందిన అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవీవీపురం, బుచ్చినాయుడు కండ్రిగా, తొట్టెంబేడు, శ్రీకాళహస్తి 4 మండలాలకు చెందిన సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా సైన్స్ విద్యాశాఖ అధికారి భానుప్రకాష్, శ్రీకాళహస్తి మండల ఎంఈఓ బాలయ్య పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో సైన్స్ ఉపాధ్యాయులకు నేటి ఆధునిక యుగంలో సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అవగాహన చేస్తూ సైన్స్ ఉపాధ్యాయుల చేత వివిధ రకాల ప్రయోగాలను నిర్వహించారు. ఈ ప్రయోగాలను ఇక్కడ మీరు విజయవంతంగా నిర్వహించి విద్యార్థులతో వారి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మమేకమవుతూ ఆ ప్రయోగాలను నిర్వహిస్తే భావితరాలకు ఓ మంచి శాస్త్రవేత్తలను అందించే విధంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ముఖ్య అతిథులు తెలియజేశారు. తరపున సబ్జెక్ట్ టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒకటి నిర్వహిస్తూ ఉంటాం సార్. అయితే ఈ నెలలో సిఆర్సి ఓరియంటేషన్తో పాటు ఈ అగస్త్య ఫౌండేషన్ మదనపల్లి వారి యొక్క సహకారంతో ఇక్కడికి వచ్చేసినటువంటి ఫిజికల్ సైన్స్ టీచర్స్ అంతా కూడా ఈ ఎలక్ట్రిసిటీ, తర్వాత కైనెటిక్ ఎనర్జీ, తర్వాత మెకానిక్స్ కొన్ని ఐటమ్స్ అంతా కూడా ఉపాధ్యాయుల చేతనే ఎక్స్పెరిమెంట్స్ కొన్ని చేయించి దాన్ని తరగతి గదిలో విద్యార్థులకి అనుకూలంగా అర్థమయ్యే రీతిలో తీసుకెళ్ళడానికి అగస్త్య ఫౌండేషన్ వాళ్ళు గౌరవనీయులు మన మోహన్ గారు, తర్వాత నీరజ మేడము, కోలం గారు ఇచ్చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా ఈ కార్యక్రమం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి జిల్లా సైన్స్ విద్యాశాఖ అధికారి భానుప్రకాష్ గారు కూడా వందనాలు. ఈ అవకాశాన్ని మన ఉపాధ్యాయులు చక్కగా వినియోగించుకోవాలనేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. జిల్లా సైన్స్ ఆఫీసర్గా తిరుపతి జిల్లాకు పనిచేస్తున్నాను. మనకు సిఆర్సీలు అంటే క్లస్టర్ రిసోర్స్ సెంటర్స్
అందులో వచ్చేటువంటి ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయుల్ని ఎక్స్పెరిమెంట్స్ వైపు మళ్లించడం ద్వారా వాళ్ళు ఈజీగా చేసేటువంటి ప్రయోగాలను కాకుండా అత్యంత క్లిష్టమైన ప్రయోగాలను కూడా వాళ్ళ చేత చేయించడానికి, తద్వారా ఈ అభ్యసనం ద్వారా మనకు పిల్లలకు కూడా చేరవేస్తే అది మరింత సౌకర్యంగా పిల్లలకు విత్ ఫన్ వాళ్ళ ఆటల పాటలతో అయితేనే విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆ ఉద్దేశంతో మన జిల్లా విద్యాశాఖ ప్రత్యేకంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి యొక్క సౌభ్రాతృత్వంతో మనకు వారి కొలాబరేషన్ తో మనకి ఇక్కడ ప్రత్యేకంగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటే చేతులతో వాళ్ళ ద్వారానే వాళ్ళు ప్రయోగాలు చేయడం ద్వారా ఈ యొక్క అభ్యసనం అనేది చేస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో విద్యార్థులను చిల్డ్రన్స్ సైంటిస్టులుగా తయారు చేయడానికి ముఖ్యంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు అనేక రకాలుగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది, అదేవిధంగా టీచర్స్ ట్రైనింగ్స్, స్టూడెంట్స్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళు మొబైల్ సైన్స్ వ్యాన్ కూడా మనకు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి జిల్లాలోని ప్రతి పాఠశాల మమ్మల్ని సంప్రదించినట్లయితే వాళ్ళ పాఠశాలల్లో కూడా ఇదే రకమైనటువంటి సౌకర్యాలు కలుగజేసి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం ద్వారా అన్ని రకాలుగా మనం సైన్స్ ను అభివృద్ధి చెందించవచ్చును. వాళ్ళలో ప్రయోగాల పట్ల ఆసక్తిని రేకెత్తించి అందరు విద్యార్థులను సైన్స్ పట్ల ఆకర్షితులు చేయడానికి ఏర్పరిచిన ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ జిల్లా విద్యాశాఖ తరఫున నేను అందరినీ కోరుకుంటూ ఈ యొక్క ప్రయోగాలను అందరూ చేయవలసిందిగా, తద్వారా టీచర్స్ ను స్టూడెంట్స్ తో కూడా మమేకమయ్యి కొత్తగా చేసే ప్రయోగాలకు నాంది పలకాల్సిందిగా కోరుకుంటున్నాను. అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకులైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడుతున్న జితేందర్ రెడ్డి సినిమాని నేడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఏవీబీపీ సంఘం నాయకులతో విద్యార్థులతో కలిసి శ్రీకాళహస్తిలోని విజయలక్ష్మి సినిమా థియేటర్ నందు జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి భారతమాతను స్మరించుకుంటూ ఏబీవీపీ నాయకుడైన జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శింపబడుతున్న జితేందర్ రెడ్డి సినిమా నేడు తాను ఏబీవీపీ నాయకులు విద్యార్థి సంఘాలతో మరియు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించారని తెలిపారు. ఆనాడు ఆర్ఎస్ఎస్ బలపడుతుందని నేపథ్యంలో నక్సలిజం జితేందర్ రెడ్డిని అతి దారుణంగా హతమార్చిందని, అయితే నేడు భారతదేశంలో నక్సలిజం అంతరించిపోయిందని, జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘాలకు విద్యా వ్యవస్థకు చేసిన సేవలు ప్రతి విద్యార్థి మనసులో చిరస్మరణీయంగా ఉంటుందన్నారు. మనుషులు చనిపోయినా వారి ఆశయాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటాయని, జితేందర్ రెడ్డి విద్యా వ్యవస్థకు విద్యా రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో అత్యున్నతంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలు గర్వించదగ్గ దేశంగా పురోగతి చెందుతుందని తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో జితేందర్ రెడ్డి గారి యొక్క జీవిత ఆధారంగా జితేందర్ రెడ్డి ఈ చిత్రము అఖిల భారత విద్యార్థి పరిషత్లో జితేందర్ రెడ్డి గారు ఆ రోజు నాయకుడిగా ఉంటూ మళ్ళీ విద్యార్థి పరిషత్ యొక్క అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో అదే విద్యార్థి పరిషత్ వల్ల ఆర్ఎస్ఎస్ బలపడుతుందన్న దురుద్దేశంతో అప్పుడున్నటువంటి నక్సలిజం ఏదైతే ఉండిందో ఈ తెలుగు రాష్ట్రాల్లో వారు ఆయన మీద కుట్ర పన్ని ఆయన హత్య చేయడం జరిగింది. మరి ఆయన హత్యానంతరం ఏమైనా ఆగిందా? నక్సలిజం తుడుచుకుపెట్టిపోయింది ఈరోజు భారతదేశంలో. మన జితేందర్ రెడ్డి మాత్రం అందరి గుండెల్లో నిలిచిపోయాడు. ఇది అందరూ కూడా గుర్తుంచుకోవాలా. ఎందుకంటే వ్యక్తులు చనిపోయినా కూడా వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆశయ సాధన ఏది ఉందో అది ఎప్పటికీ బతుకుంటుంది. దాని ఆశయ సాధనలు ఏదైతే జితేందర్ రెడ్డి కోరుకున్నా అవన్నీ కూడా నెరవేరే విధంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ నక్సలిజం పోయింది. ఈ నక్సలైట్ల వల్ల దేశం కుంటుపడిపోయింది. ఈ రోజు అద్భుతమైన భారతదేశంగా ఈరోజు అభివృద్ధి చెందుతా ఉంది. కాబట్టి ఈరోజు ఆయన చిత్రాన్ని అది తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శిస్తూ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో కూడా మరి అందరూ కూడా యువత అంతా కూడా తెలుసుకొని ఒక జితేందర్ రెడ్డి యొక్క జీవిత చరిత్ర చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థులైతే నాయకులైతేమి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పెద్దలైతేమి, అదే రకం భారతీయ జనతా పార్టీ నాయకులైతే అందరూ కూడా ఈరోజు ఈ చిత్రాన్ని శ్రీకాళహస్తిలో ప్రదర్శిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపంలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న లక్ష బిల్వ లక్ష కుంకుమార్చనను ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అర్చనను నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 20 నుంచి లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ గోడ పత్రికలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈవో బాపిరెడ్డి దంపతులు సంయుక్తంగా లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులందరూ పాల్గొని స్వామి అమ్మవార్ల కృపా కటాక్షాలను నోచుకోవాలని స్వామి నాదగురుకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ లోకేష్ రెడ్డి, హేమాల్ని, సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అతిథుల తాకిడి అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, టీటీడీ బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి, అనుకోలు రంగశ్రీలు వచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో దక్షిణ గోపురం వద్ద వేద మంత్రాలతో వేద పండితులు స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత వారికి వేద పండితులతో వేద ఆశీర్వచనాలు అందించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. వీరికి స్వామి అమ్మవార్ల చిత్రపటాలను బీజేపీ నాయకులు కోల ఆనంద్ అందించారు. స్వాగతం పలికిన వారిలో జనసేన పార్టీకి చెందిన మహేష్, కొట్టే సాయి, తోట గణేష్, కావలి శివకుమార్, శేఖర్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గా తిరుపతికి చెందిన టీడీపీ మహిళా నేత పురిమిట్ల కుమారి ఎన్నిక. గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయాలకు పాల్పడుతున్న 4 ముఠా సభ్యులు అరెస్ట్. ₹1,00,000 విలువ గల 11.5 కేజీల గంజాయి స్వాధీనం. వెల్లడించిన గంగవరం మండల సిఐ ప్రసాద్. ఈ రోజు తిరుపతిలో కార్గిల్ విజయ్ దినోత్సవం సందర్భంగా భారీ బైక్ ర్యాలీ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న బైక్ ర్యాలీ సంబరాల్లో పాల్గొనే సైనికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.